ఓం శ్రీ మాత్రే నమ. 575వ నామము మాద్వీపానాల సా. ఓం మాద్వీపానాల సాయ నమ. మాద్వి అంటే మధువు అంటే తీపి, ఆనందం. మధువు అంటేనే తీపి, తేనె, మధురమైనది. మధువుతో తయారు చేసినటువంటి మాద్వి, దాన్ని త్రాగి పరవశురాలైనటువంటి తల్లి అంతఃకరణంలో ఇతర సంకల్పాలు లేకుండా ఉండటం చేత, అంటే ఇతర సంకల్పాలు బాహ్య విషయాలు ఉంటే క్షణికానందమే ఉంటుంది, ఆనందము స్థిరంగా ఉండదు. అందుకని ఇతర విషయాల యందు ఉన్నంతసేపు క్లేశాలు, దుఃఖాలు, బాధలు ఉంటాయి. అలా అమ్మకి ఆ సంకల్పాలన్నీ ఏమీ ఉండవు. ఎప్పుడు కూడా ఆనంద పరవశురాలై ఉంటుంది. ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి అంటే మధువు, మధురమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉండేటువంటి తల్లి గనక మాద్వీపానాల సా అన్నారు. దానికి అమ్మ ఎప్పుడూ మార్పు లేదు, అలాగే ఉంటుంది. ఆవులు మనకి మధువునివ్వుగాక అంటే ఆవులు ఇచ్చే మధువు ఏంటంటే క్షీరము. మరి చెవులకు మధురంగా ఉంది అంటే ఏంటి? మంచి శ్రవణము, భక్తుల కథలు కానీ భగవంతుని కథలు కానీ వినటం చెవులకి మధురంగా ఉంటుంది. అబ్బా ఎంత మధురంగా ఉన్నాయి అనుకుంటాం. వినటానికి తేనె పోసినట్టుంది, ఎంతో బాగుంది, ఆనందంగా ఉంది అని అనుకుంటాం. అట్లాగే బ్రహ్మానందం వల్ల వచ్చేటువంటి పారవస్యమే అసలైన ఆనందం. అదే మాద్వీపానాల సా. అమ్మ ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానందంలోనే ఉంటుంది గనక మాద్వీపానాల సా అన్నారు. లోకానందం అంటే జగత్తులో ఉండేటువంటి విషయానందం అంతా కూడా ఎటువంటి ఆనందం? భ్రమానందం. భ్రమానందంలో మనం ఉన్నంతసేపు అది భ్రమలో ఉంటాము. ఆ భ్రమే మనకి దుఃఖాన్ని, క్లేశాల్ని, బాధల్ని, సమస్యల్ని అన్నిటినీ తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకని ఈ భ్రమానందం నుండి బ్రహ్మానందానికి మనం దారి వెతుక్కోవాలి. ఆ దారి వెతుక్కుని దానిలో పయనించి లక్ష్యాన్ని చేరాలి. ఈ బ్రహ్మానందం అంతా కూడా జడానందము అంటారు. అదే మరి క్షణికానందము, జడానందము, జగదానందము, మాయానందము, ఇవన్నీ కూడా భ్రమానందాలే. అట్లా ఈ జడానందం దాటితే, మా బ్రహ్మానందం దాటితే ఆ బ్రహ్మానందం వస్తుంది. ఆ బ్రహ్మ లోకానికి అతీతంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మని పట్టుకుంటే అదే బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. అదే చిదానందాన్ని ఇస్తుంది. అదే ఆనందంలో ఉన్నవాడికి అప్పుడు చిదానంద స్వరూపంలో, చిదానంద రూప శివోహం శివోహం అన్నారు కదా. ఆ చిదానంద స్వరూపంలో ఉన్నవాడికి బాహ్యానందం అనే విషయమే లేదు. బాహ్య విషయాలు దృష్టిలో ఉండవు. బాహ్య విషయానందంలో ఉన్నవాడికి బ్రహ్మానందము సంగతి తెలియదు. అంటే ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. అందుకని మామూలుగా జీవుడు ఇక్కడ బ్రహ్మానందంలో, జగత్తులో ఉన్నటువంటి విషయానందాల్లో మునిగి ఉంటాడు. అటువంటి జీవుడు ఈ విషయానందాల్ని దాటాలి. ఈ బాహ్యమైన విషయాలు అన్నీ కూడా మనకి క్షణికానందాన్నే ఇస్తాయి. ఇవన్నీ ఆనందము అనే భ్రమలో మనల్ని ముంచుతుంటాయి. కనుక ఈ ఆనందం అనే భ్రమ నుండి బయటికి, బ్రహ్మానందం నుండి బయటికి రావాలి. ఇవి క్షణికానందాలు. క్షణం ఉండొచ్చు, రోజు ఉండొచ్చు, నెల ఉండొచ్చు, కానీ శాశ్వతానందాల్ని ఏ సుఖము, ఏ కోరిక కూడా మనకి శాశ్వతానందాన్ని ఇవ్వదు.
అందుకని జగత్తులో ఉన్నటువంటి ఏ వస్తువు వల్ల వచ్చేటువంటి ఆనందము కూడా జడానందమే, అంటే అశాశ్వతమైనటువంటి ఆనందమే, క్షణికానందమే, భ్రమానందమే. వదిలే అది ఏంటంటే ఇప్పుడు మనకి బ్రహ్మానందాన్ని చేరాలి అంటే ఒకదాన్ని పొందాలి అంటే ఒకదాన్ని వదలాలి అని చెప్తారు పెద్దలు. ఇక్కడ క్షణికానందాన్ని, బ్రహ్మానందాన్ని, మాయ నుండి బయటపడితే శాశ్వతానందం లభిస్తుంది. బ్రహ్మానందం నుండి బయటపడితే బ్రహ్మానందం వస్తుంది. అందుకని ఆ బ్రహ్మానందము మరి ఆనందానికి అవధులు లేని ఆనందము. ఎప్పుడు ఆ బ్రహ్మానందాన్ని పొందినవాడు తిరిగి ఇంకా వెనక్కి రాడు. ఆ ఆనందంలోనే ఎప్పుడు కూడా ఉండిపోతూ ఉంటాడు. అదే ఆనందంలో మునిగి ఉంటాడు. అదే శాశ్వతానందం, అదే నిత్యానందం, అదే బ్రహ్మానందం, చిదానందం. చిత్తు అంటే చిచ్చక్తి అన్నారు కదా, ఆ చిచ్చక్తి యొక్క స్వరూపమే చిదానందము. ఆ చిచ్చక్తి అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానము. ఆ జ్ఞానమే గడ్డగట్టినటువంటి జ్ఞానము, ప్రజ్ఞాన ఘనరూపిణి. ఇప్పుడు నీళ్ళు మృదువుగా జారిపోతూ ఉంటాయి. మరి ఆ నీళ్ళని గడ్డగట్టిస్తే గట్టిగా ఘనంగా గట్టిగా ఉంటాయి. అలాగే జ్ఞానాన్ని పూర్తిగా ప్రజ్ఞాన స్థితికి తీసుకొస్తే అదే ఘనస్వరూపం. ఆ ఘనస్వరూపం అంటే ఆ ప్రజ్ఞాన ఘనరూపిణి. ఆ ప్రజ్ఞాన యొక్క స్థితి ఘనంగా అంటే ఆ ప్రజ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి. ఆ తల్లిని చేరుకోవాలి అంటే ప్రజ్ఞాన ఘన స్వరూపులు అవ్వాలి. అయితే అమ్మ స్వరూపంలో చేరతారు. అందుకని అటువంటి ఆనందంలో ఉండేటువంటి తల్లి అమ్మని ఆరాధిస్తే కావాలి అమ్మ ప్రజ్ఞాన ఆనందం. ఈ ప్రజ్ఞానమే బ్రహ్మం. అలా బ్రహ్మానంద స్థితికి నన్ను తీసుకెళ్ళు తల్లి, నీ స్వరూపంలో నన్ను కూడా కలుపుకో తల్లి అని ఆ ప్రజ్ఞానఘన రూపిణిని మనం ప్రార్థిస్తే అమ్మ మనకి అటువంటి ప్రజ్ఞానఘన స్వరూపాన్ని మనకు కూడా ఇచ్చి అనుగ్రహిస్తుంది. అందుకని అమ్మని ప్రజ్ఞానఘన రూపిణి అయిన తల్లిని, మాద్వీపానాల సా అయినటువంటి తల్లిని మనము ప్రార్థించి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం